Hello friends, welcome back my channel. Friends, CSIR Central Leather Research Institute CLRI అంటారు. ఇది చెన్నైలో అయితే ఉంది. CSIR అనేది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది. సో దీని కింద మొత్తం మన ఇండియాలో 38 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి. అంటే ఇక్కడ చూడండి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఈ డిపార్ట్మెంట్ అండర్లో టోటల్గా ఇండియాలో 38 డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అందులో CLRI సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి. సో ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంటు. ఇందులో మనకి పోస్టులు అయితే వచ్చాయి. సో ఆన్లైన్ అప్లికేషన్ 17వ తారీఖున అయితే స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ సబ్మిషన్ వచ్చేసి 16/2/2025 వరకు అయితే టైం ఉంది మనకి. సో ఇక్కడ పోస్టులో రిక్రూట్మెంట్ అని వచ్చింది ఏంటంటే టెక్నీషియన్స్. సో ఈ టెక్నీషియన్స్ అనేది క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ జాబ్ గురించిన సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక CSIR సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఇది చెన్నైలో అయితే ఉంది. సో దీనికి ఎన్ని పోస్టులు వచ్చినాయి టెక్నికల్గా అనేది చూద్దాం. ఇవి టెక్నీషియన్ పోస్టులు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. టెక్నీషియన్ పోస్టులు వచ్చేసి 41 పోస్టులు అయితే వచ్చాయి. పే స్కేల్ వచ్చి 19,900 నుంచి 63,200 ఉంటుంది. ఇది పే లెవెల్ అంటారు దీన్ని. మనకి అప్రాక్సిమేట్గా 38,483 రూపాయలు అయితే చేతికి వస్తుంది. సో 28 సంవత్సరాలు అనేది అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు మనకి. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పటికి ఈ ఏజ్ అనేది ఉండాలి. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం రిలాక్సేషన్ ఏజ్ అనేది కామన్గా ఉంటుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. 3 years, 5 years, 10 years అనేది డిపెండ్ ఆన్ పర్సన్స్ని బట్టి ఉంటుంది. ఇక HRA ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మీరు ఆఫ్టర్ అప్లయింగ్ ఆన్లైన్ ద క్యాండిడేట్ షుడ్ కీప్ ఏ సాఫ్ట్ కాపీ ఆఫ్ హిజ్ హెర్ అప్లికేషన్. ఎవరైతే మీరు అప్లై చేస్తారో సాఫ్ట్ కాపీ పెట్టుకోవాలి. దే షుడ్ నాట్ సెండ్ ఎనీ హార్డ్ కాపీ. హార్డ్ కాపీ పంపించే అవసరం అయితే లేదు. ఓన్లీ ఫర్ ఆన్లైన్లోనే సబ్మిషన్ చేయాలి. ఇక క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ రిటన్ టెస్ట్ అలోన్ వుడ్ బి ఆస్క్డ్ ఎట్ అప్రోప్రియేట్ టైమ్ టు సబ్మిట్ ద హార్డ్ కాపీ ఆఫ్ దేర్ అప్లికేషన్. మీకు ఎప్పుడైతే రిటర్న్ ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ వస్తుందో అప్పుడు మిమ్మల్ని హార్డ్ కాపీ అడగచ్చు. అందుకని మీరు సాఫ్ట్ కాపీ పెట్టుకోండి అని ఇక్కడ నోట్ ఇచ్చారు మనకి. ఇక డీటెయిల్గా ఇచ్చారు. అంటే పోస్టులు ఎక్కడ ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఏంటి, జాబ్ రిక్రూట్మెంట్ ఏంటి అనేది డీటెయిల్గా ఇచ్చారు. టోటల్ పోస్టులు ఇవి. అందులో డీటెయిల్గా 2 పోస్టులు ఇక్కడ ఇచ్చారు. ఈ 2 పోస్టులు ఎవరికి ఉన్నాయి? UR OBCకి అయితే ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ సబ్జెక్ట్ ఇది. ఏజ్ 28 years, 31 years ఫర్ ద పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ OBC. అన్రిజర్వ్డ్కి 28 years ఉంటుంది. రిలాక్సేషన్ ఉండదు కదా జనరల్గా అయితే. సో దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th class ఉంటే సరిపోతుంది. విత్ ఇక్కడ ఆర్ ఈక్వలెంట్ విత్ సైన్స్ సబ్జెక్టు 55 మార్క్స్, 55% అనేది మార్క్స్ రావాలి. ITI సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ ట్రేడ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కాబట్టి దానికి సంబంధించిన ఉండాలి. సో 10th ఉండాలి, 10th ఉండాలి, విత్ సైన్స్ సబ్జెక్ట్ 55% మార్క్స్ ఉండాలి. 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ అప్రెంటిస్ ట్రైనీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ITI సబ్జెక్ట్ లేకపోయినా 10th చేసి 55% మార్క్స్ ఉండి తర్వాత మీరు 2 years అప్రెంటిస్ చేసినా ఈ సబ్జెక్ట్లో దానికి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అని అంటున్నారు. అలాగే ఇక్కడ 3 years వర్క్ చేస్తున్నా కూడా ఎలిజిబిలిటీ ఉంటుందని ఇన్ని రకాలుగా ఇచ్చారు. చూసుకోండి, మీరు ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. సో జాబ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్, ఆపరేట్ అండ్ మెయింటైన్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్, సర్వీస్ ఆఫ్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్. సో అక్కడ టెక్నికల్గా మిషన్స్ ఉంటాయి కాబట్టి ఆ మిషన్స్ పైన మనం పని చేసే అవసరం ఉంటుంది కాబట్టి
ఈ వర్క్ అనేది ఉంటుంది అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ అయితే బాగుంది. సో ఎవరైనా సరే ఉంటే ఇమీడియట్లీ 10th ప్లస్ ఐటీఐ 10th ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. సో ప్రతిదీ కూడా ఇక్కడ 7 పోస్టులు ఇచ్చారు. ఇది ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ ఇచ్చారు. ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ కూడా ఇచ్చారు. పీడబ్ల్యూడీకి 41 years ఇచ్చారు. సో ఇది కూడా సేమ్ ఉంటుంది. మీరు బాగా చదివితే అవే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. 10th ప్లస్ అది సేమ్ ఇక్కడ సేమ్ ఇది ఫర్ ఓబీసీ ఓహెచ్ ఇచ్చారు. సేమ్ ఇవి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా అవే ఉంటాయి. తర్వాత రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ అంటే ఏసీ అండ్ మనకి ఫ్రిడ్జ్ రిపేర్ వచ్చిన వాళ్ళు సేమ్ 10th ప్లస్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఐటీఐ సర్టిఫికేట్. ఇక్కడ 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీకి 1, అన్రిజర్వ్డ్కి 2 అయితే ఉన్నాయి. సో ఫ్రిడ్జ్ ఇది క్యారీ అవుట్ రిపేర్ వర్క్ ఎలా చేస్తుంది ఏంటి, మనం దాన్ని రిపేర్ చేయడం తెలిసి ఉండాలి మనకి. అలాగే డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్లో కావాలి, 2 పోస్టులు అయితే ఉన్నాయి. సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇవే డీటెయిల్గా ఇచ్చారు. మనం జాగ్రత్తగా చదువుకుంటే అవే ఉంటాయి. ఇక ఫిజియోథెరపీ కూడా ఇచ్చారు ఇందులో. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం చూద్దాం ఏముంది. ఒక పోస్టు అన్రిజర్వ్డ్కి అయితే ఉంది. సేమ్ ఇక్కడ ఐటీఐలో కూడా ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు కావాలి, లేదంటే నేషనల్ స్టేట్ రేట్ సర్టిఫికేట్ ఉండాలి ఫిజియోథెరపీలో, లేదంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు ఎక్కడన్నా మినిస్ట్రీలో కానీ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ పబ్లిక్ సెక్టర్ అటమానస్ బాడీలు ఎక్కడైనా చేసి ఉంటే స్టేట్ సెంట్రల్ ఎక్కడైనా సరే ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఇక మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఇచ్చారు. ఇది అన్రిజర్వ్డ్కే ఉంది. సేమ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సర్టిఫికేట్ ఉండాలి. 10th తర్వాత ఇవన్నీ ఉండాలి. కాబట్టి పోస్ట్ వైజ్ ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా మనం చదువుకోవాలి. నర్సింగ్ మిడ్ వైఫ్ ఇచ్చారు, ఒక పోస్ట్ అయితే ఇచ్చారు. సేమ్ దీనికి నర్సింగ్ మిడ్ వైఫ్ సంబంధించిన సర్టిఫికేటు ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇక క్యాటరింగ్ హాస్పిటల్ అసిస్టెంట్ కూడా ఇచ్చారు. 2 పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇది కూడా క్యాటరింగ్ హాస్పిటల్ అసిస్టెంట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక లైక్ ల్యాబ్ యానిమల్ హ్యాండ్లింగ్ అండ్ బ్రీడింగ్ ఇది కూడా పోస్ట్ ఉంది. ఒక పోస్ట్ అయితే ఇచ్చారు. దీనికి కూడా దానికి సంబంధించిన 10th తర్వాత సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇవన్నీ డీటెయిల్గా చదువుకోండి. దీని లింక్ నేను తప్పకుండా కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నాకు అంటూ వెబ్సైట్ లేదు, మళ్ళీ వెబ్సైట్లో చూసుకోండి అని అట్లా ఇచ్చే లేదు. నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్లోనే నా లింక్స్ ఉంటాయి, ప్రతి వీడియోలో ఉంటాయి చూడండి. నా వెబ్సైట్ ఉంది అక్కడికి వెళ్ళి చూడండి అని అట్లా నేను డైరెక్ట్ మీకు సబ్జెక్ట్ని ఇచ్చేస్తున్నాను నేను. ఇక హౌస్ కీపర్ ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ ఇచ్చారు. ఇది కూడా 10th తర్వాత ఈ సబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ వచ్చి 2 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ అనేది కామన్. ఇక ఫార్మసిస్ట్ కూడా ఉంది. సేమ్ 10th తర్వాత ఐటీఐలో లేదంటే ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ చేసి ఉండాలి. ఒక పోస్ట్ అయితే ఉంది. ఇలా మనం ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. నెట్వర్క్ మెయింటెనెన్స్ కూడా ఉంది. 2 పోస్టులు ఉన్నాయి. సేమ్ ఇది కూడా ఈ సబ్జెక్టు. మీరు ఈ డీటెయిల్గా చదివితే అన్నీ ఉంటాయి. ఇంకా వేరే కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ 8 పోస్టులు ఇచ్చారు. సో 8 పోస్టులు మనకి ఏమేం కావాలనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇవి మన దగ్గర సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ తెలిసి ఉండాలి మనకు. ఒరాకల్. ఇక అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ దీనికి ఏజ్ వచ్చేసి 33 years అయితే ఇచ్చారు. సో ఇవన్నీ చదువుకోండి మీరు. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. 10th స్టాండర్డ్ ప్లస్ లైబ్రరీ అసిస్టెంట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక డెస్క్టాప్ పబ్లిషింగ్ డిటిపి ఇది కూడా ఒక పోస్ట్ ఉంది. డిటిపి సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక్కడ డిటిపికి అయితే ఎక్కడి నుంచి ఇస్తారు జనరల్గా అయితే మనకి 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అప్రెంటిస్ ట్రైనింగ్ చేసి కూడా ఉండాలి దీని మీద. అదే అడుగుతున్నారు. ఇవన్నీ చూడండి. లెదర్ గూడ్స్ మార్కెట్ లెదర్ గూడ్స్ మేకర్. సో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కూడా సర్టిఫికేట్ ఉంటుంది. ప్రతిదానికి సర్టిఫికేట్స్ ఉంటాయి. మీ దగ్గర ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఫుట్వేర్ మేకర్ దీనికైతే 2 పోస్టులు ఉన్నాయి. అలాగే ఫ్లోరికల్చరిస్ట్ ఇది ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది కూడా టెక్నికల్గా ఉంటుంది సర్టిఫికేటు. సో ఇది కూడా మీరు ట్రై చేయండి. అంటే మీకు హార్టికల్చర్ ల్యాండ్స్కేపింగ్ మన గార్డెనింగ్ సంబంధించిన ఇది ఫ్లోరికల్చరిస్ట్ ఈ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీకు యూజ్ఫుల్ అవుతుంది. అలాగే మెకానిక్ మోటార్ వెహికల్
ఇది ఒక పోస్ట్ ఉంది, దీనికి కూడా సేమ్ రూల్స్ అని. ఇవి టోటల్గా మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి మీరు ఇవన్నీ చదువుకోండి. ఇక అదర్ కండిషన్స్ ఉన్నాయి. అదర్ కండిషన్ అంటే జనరల్గా చెప్తూ ఉంటారు కదా, ఎవ్రీ అడ్వర్టైజ్మెంట్లో మన సిటిజన్ ఆఫ్ ఇండియానే అయి ఉండాలి, అదర్స్ అప్లై చేయడానికి ఉండదు. అలాగే సర్టిఫికేట్స్ ఇవన్నీ డాక్యుమెంట్స్ అప్లై చేసే టయానికైతే కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, 7/3/2022 యాజ్ పర్ సిఎస్ఆర్ లెటర్ డేటెడ్ యాజ్ లిమిట్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కేసెస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన 22 అప్పుడున్న రూల్స్ ప్రకారం ఇవన్నీ ఉండాలని వాళ్ళు రాసుకున్నారు. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో కంపల్సరీ ఇవన్నీ పబ్లిక్కి తెలియాలి కాబట్టి కంపల్సరీ పెడతారు. తర్వాత నో ఇంటర్మ్ ఎంక్వైరీ ఆర్ కరస్పాండెన్స్ విల్ బి ఎంటర్టైన్డ్. అంటే మరి తెలిసిన వాళ్ళు ఉన్నారు, అప్లై చేసుకుంటాం, రికమెండేషన్స్ ఇవన్నీ కూడా కుదరదు అని చెప్తున్నారు. అటువంటి చేస్తే కూడా ప్రాబ్లం అవుతుంది మనకి. అప్పర్ ఏజ్ లిమిట్ సాధారణంగా మనకి అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను, 3 years, 5 years, 10 years ఫర్ క్యాండిడేట్ సబ్జెక్ట్ని బట్టి. సో ఎస్సీ ఎస్టీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా కంపల్సరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో వస్తాయి. ఇక ఎగ్జామ్ 2 stagesలో ఉంటుంది. ఒకటి ఫస్ట్ స్క్రీనింగ్ అప్లికేషన్ చేస్తారు, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. సో 3 స్టేజ్లు ఉంటాయి. అంటే ఫస్ట్ అప్లికేషన్ చూస్తారు, వెరిఫై చేస్తారు, తర్వాత ట్రేడ్ టెస్ట్ పెడతారు, మూడోది వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ పెడతారు. ఈ రెండిట్లో అయితే కంపల్సరీ పాస్ అయితేనే. ఇక ఎగ్జామ్ వచ్చేసి 2.5 hours ఉంటుంది, 150 క్వశ్చన్లు అయితే ఉంటాయి. ఇక్కడ ఇచ్చారు కదా, ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ లేదంటే 12th standardలో ఉన్నవాళ్ళు. అంటే ఈ ట్రేడ్ ఎగ్జామ్ ఇవి కంపల్సరీ టెక్నీషియన్ సర్టిఫికేట్స్ కాబట్టి కంపల్సరీ ఐటీఐకి సంబంధించినవి ఉంటే బెటరు, లేదు దానికి సంబంధించిన టెక్నికల్గా మీ దగ్గర ఉంటే బెటర్. ఇక మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కూడా ఉంటుంది, 1 hour ఉంటుంది, పేపర్ 1 అది. సో ఇది కూడా చూసుకోవచ్చు మనం. పేపర్ 2లో ఏమిస్తారంటే ఎగ్జామ్లో ఏముంటుంది, పేపర్ 3లో ఏముంటుంది. సో ఇలా మనం అన్నీ కూడా చూసుకోవచ్చు మనం. ఇక అప్లికేషన్ ఫీ ఇచ్చారు. ఇక్కడ సెంటర్ ఆఫ్ ట్రేడ్ టెస్ట్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్, ద ట్రేడ్ టెస్ట్ అండ్ రిటర్న్ ఎగ్జామ్ విల్ బి హెల్డ్ ఇన్ చెన్నైలోనే ఉంటుంది. ద డేట్, టైమ్ అండ్ వెన్యూ ట్రేడ్ టెస్ట్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ వెల్ ఇన్ టైమ్ టు ద క్యాండిడేట్ త్రూ CLRA వెబ్సైట్ ద్వారానే, ఆ వెబ్సైట్లోనే ఈ ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుంది, ట్రేడ్ టెస్ట్ ఉన్న అవన్నీ కూడా అప్డేట్ పెడతాము అని అంటున్నారు. అంటే ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో అన్నీ తెలుస్తాయి. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మేల్ క్యాండిడేట్ బిలాంగ్ టు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 500 రూపాయలు అయితే పెట్టారు. SBI కలెక్ట్ ఆన్లైన్ త్రూ ఉంది. ఇక మిగిలిన క్యాండిడేట్స్కి SC ST PWD ESM ఉమెన్ CSR ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీ లేదు. సో ఇది హౌ టు అప్లై. ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ త్రూ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇది సైట్, ఈ సైట్లో మనం అప్లై చేయాలి. ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రెండ్స్. ఇక మళ్ళీ సేమ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇచ్చారు, హిందీలో ఉంది ఇది. ఓకే, ఇది డీటెయిల్స్. ఇక మనం ఫైనల్గా వెబ్సైట్లోకి వెళితే ఇది వెబ్సైట్ CSIR సెంట్రల్ లెజర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకి టెక్నీషియన్ పోస్ట్ డైరెక్ట్ లింక్ ఇస్తాను మీకు. సో ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చేటువంటి రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇది మనం చూసిన అడ్వర్టైజ్మెంట్. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ సేమ్, ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అని ఇచ్చారు. తర్వాత అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ ఇచ్చారు, అప్లికేషన్ ఫారం ఫిల్లింగ్, ఈ 3 చేయాలి. ఫస్ట్ అయితే మనం ఈ 3 చేయాలని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి. మీరు న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అది చూసుకోండి. అక్కడ మీరు ఇది తెలియాలి అంటే మీరు ఏ పోస్ట్లో వస్తారు, ఏ కేటగిరీలో ఉన్నారు అని ఫస్ట్ మీరు అడ్వర్టైజ్మెంట్ చూసుకోవాలి. ఈ అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటేనే మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చారు ఎగ్జాంపుల్, ఇందులో ఏదన్నా ఒకటి పెడదాం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కేటగిరీ వచ్చేసి ఓబీసీ, టైటిల్ వచ్చేసి మిస్టరు, ఇక నేము
మీ ఎస్ఎస్సి ప్రకారం. అలాగే మెయిల్ అడ్రస్, కన్ఫర్మేషన్, మెయిల్ పాస్వర్డ్, కన్ఫర్మేషన్ రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్నాక మనకి ఈమెయిల్కి మన కన్ఫర్మేషన్ వస్తుంది, లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి లాగిన్ అని. ఇక్కడ సేమ్ రిజిస్ట్రేషన్ ఐడి ఒకటి పంపిస్తారు మీకు ఈమెయిల్లో, అది ప్లస్ పాస్వర్డ్తో రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి. అప్లికేషన్ ఫిల్లింగ్, అప్లికేషన్ ఫీ. ఫస్ట్ అయితే ఇది వేసేసాం, నెక్స్ట్ అప్లికేషన్ ఫీ, ఫస్ట్ అప్లికేషన్ ఫీ కట్టమంటారు, ఆ తర్వాతే ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది నేను ఈ లింక్ అన్ని డీటెయిల్స్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.